ఈరోజు ముఖ్యంగా ఈ ప్రెస్ మీట్ ఒక ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఈరోజు జరిగిన మున్సిపల్ సమావేశంలో స్థానిక ఎమ్మెల్యే ఏదో మాట్లాడింది. ఇక్కడ గతంలో పనిచేసిన శాసనసభ్యులు హాస్పిటల్ గురించి ఎటువంటి శ్రద్ధ వహించలేదు, ఒక ఇటుక కూడా పెట్టలేదు, నేనే కట్టాను, నేనే రేపు డిసెంబర్ 16న ఓపెన్ చేస్తున్నాను దాన్ని అని చెప్పేసి. అంటే వాళ్ళు ఇంకా ఏ ఆలోచనలో ఉన్నారంటే 2024 ఎలక్షన్ల ముందర నోటికి వచ్చిన అబద్ధాలన్నీ చెప్పి ప్రజలతో ఓట్లు వేయించుకొని గద్దెనెక్కినారు. ఇంకా మేము చెప్పింది నమ్మి ప్రజలు ఓట్లు వేసినారు కదా, ఇవన్నీ కూడా ఇంకా మేము ఏ అబద్ధాలు చెప్తేనే కానీ నమ్ముతూ ఉంటారని చెప్పేసి వాళ్ళ ఆలోచనలో ఉన్నట్టున్నారు. ఒకసారి కొద్దిగా కళ్ళు తెరుచుకొని చెవులు పెద్దవి చేసుకొని ఇంటే బాగుంటుంది, కళ్ళు పెద్దవి చేసుకొని నిజాలు చూస్తే బాగుంటుంది. ఈరోజు ప్రజలందరికీ తెలుసు ఆ హాస్పిటల్ ఎప్పుడు కట్టారు, ఏం చేశారు, ఏం జరిగింది అనేది కూడా. ఈరోజు నువ్వు మంత్రిగా ఉన్నప్పుడు 2017 నుంచి 19 సమయంలో ఆ హాస్పిటల్ నాట్ ఫీజబుల్, అంటే అక్కడ కట్టడానికి ఫీజబిలిటీ లేదు అని చెప్పేసి ఆ డిపార్ట్మెంట్ రాసి పంపించిన సంగతి నీకు తెలుసా? పంపిస్తే 2019లో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత, మేము అధికారంలోకి వచ్చిన తర్వాత మేము దాన్ని ఎందుకు అని చూసినప్పుడు అక్కడ ఒక సబ్ రిజిస్టర్ ఆఫీస్ ఉంది. ఆ సబ్ రిజిస్టర్ ఆఫీస్ అక్కడ నుంచి మూవ్ చేయకపోతే ప్లాన్ ప్రకారం ఆ హాస్పిటల్ అక్కడ ఫిట్ అవ్వడం లేదని తెలిస్తే ఆ సబ్ రిజిస్టర్ ఆఫీస్ని ఇప్పుడున్న ఎండిఓ ఆఫీస్ దగ్గరికి షిఫ్ట్ చేయించి దానికి కావాల్సిన ఫండ్స్ కూడా స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ డిపార్ట్మెంట్ నుంచి 15 లక్షల రూపాయలు రిలీజ్ చేయించి అక్కడ దానికి కావాల్సిన బిల్డింగ్ ఏర్పాటు చేసి ఇక్కడ డెమాలిషన్ చేయించి ఆ రోజు 3 crores ఏదైతే ముందర ఓపీ బ్లాక్స్కి దేనికైతే అవసరం ఉండిందో దాన్ని శాంక్షన్ చేయించడం జరిగింది. శాంక్షన్ చేయించి మళ్ళీ 2023 డిసెంబర్ లోపల దాన్ని పూర్తి చేసి ఓపెన్ చేయడం కూడా జరిగింది. దానికి గాను ఆ రోజు అంటే శంకుస్థాపన చేసిన శిలాఫలకము, ప్రారంభోత్సవం చేసిన శిలాఫలకాలు కూడా అక్కడే ఉన్నాయి, మీరే చూడొచ్చు రెండు కూడా. అదేవిధంగా ఇప్పుడు ఏదైతే వెనక వార్డ్స్ కోసం బ్లాక్ ఏదైతే కడుతున్నారో అది కూడా 2023 10వ నెలలో నాబార్డ్ కింద 8 కోట్ల రూపాయలు మన జిల్లాలో కేవలం ఆలగడ్డ హాస్పిటల్కి మాత్రమే రిలీజ్ చేయించుకోవడం జరిగింది ఆ రోజు. ఇది దానికి సంబంధించిన జీవో. ఇది 31/10/2023 నాబార్డు ఫైనాన్స్ రిలీజ్ చేసింది. దాంట్లో కేవలం ఆలగడ్డ తాలూకాకు మాత్రమే 8 కోట్లు, అంటే ఈ కర్నూలు జిల్లాకు సంబంధించి. మిగిలిన జిల్లాలలో వేరే వేరే హాస్పిటల్లకు రిలీజ్ చేస్తూ ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ వచ్చి మాట ఇచ్చినందుకు కానీ 8 కోట్ల రూపాయలు ఆ రోజు రిలీజ్ చేయడం జరిగింది. దానికి సంబంధించేసి ఆ రోజు కాంట్రాక్టర్ కూడా ఎప్పుడు 9/2/2024 ఈ కాంట్రాక్టర్ అగ్రిమెంట్ కూడా అవ్వడం జరిగింది, డిపార్ట్మెంట్తో అగ్రిమెంట్ అవ్వడం జరిగింది. అగ్రిమెంట్ అయిన తర్వాత ఎప్పుడు ఇది 8/3/2024లో దీనికి శంకుస్థాపన కూడా చేయడం జరిగింది. ఈరోజు అదే కాంట్రాక్టర్ అదే వర్క్ని కంటిన్యూ చేసి ఈరోజు కంప్లీట్ చేయడం జరుగుతుంది. దీంట్లో ఈ హాస్పిటల్కి 1% కూడా మీ కాంట్రిబ్యూషన్ లేదు, అది మీరు ఒప్పుకోవాలా. ఎందుకంటే ఆ రోజు కావాలంటే కాగితాలు తీపిచ్చి చూసుకో, నాట్ ఫీజిబుల్, నువ్వు మంత్రిగా ఉండి ఈ తాలూకాకు వచ్చిన హాస్పిటల్ నాట్ ఫీజిబుల్ అని రాసి పంపిస్తే కూడా నువ్వు ఏది చేయలేని పరిస్థితుల్లో నువ్వు ఉండినావు. ఈరోజు ఊరికే ఏదో ప్రజలు మొన్న ఎలక్షన్లప్పుడు నోటికి వచ్చిన అబద్ధాలన్నీ చెప్తే నమ్మినారు కదా, మళ్ళీ కూడా ఇప్పుడు కూడా అబద్ధాలు చెప్పి నేను ఏది చెప్తే అది నమ్ముతారు అనుకుంటున్నామేమో. ఈరోజు కనీసము ఆ హాస్పిటల్, గవర్నమెంట్ హాస్పిటల్స్ ప్రైవేటైజేషన్, గవర్నమెంట్ కాలేజ్ ప్రైవేటైజేషన్ మీద నంద్యాల ప్రైవేటైజేషన్ జరుగుతుంటే ఆళ్ళగడ్డలో 1 కోటి సంతకాలు సేకరణ దేనికంటే అసలు నీకు ఎంత ఈ ప్రాంతం అంటే ఎంత అవగాహన ఉంది, ఎంత ప్రేమ ఉంది అనేది అర్థమవుతుంది. రాష్ట్రం మొత్తం మీద 1 కోటి సంతకాల సేకరణ జరుగుతుంది. ఇది ఒక్క ఆళ్ళగడ్డ తాలూకాకో ఆ గవర్నమెంట్ హాస్పిటల్ కడితే, గవర్నమెంట్ కాలేజ్ కడితే నంద్యాల తాలూకాకు ఉపయోగపడేది కాదు. ఆడొస్తే మన తాలూకాకు మన జిల్లాకు మొత్తానికి కూడా గవర్నమెంట్ కాలేజ్, మెడికల్ కాలేజ్ అనేది అందుబాటులో ఉంటుంది. మన జిల్లాలో చదువుకున్న పిల్లలందరికీ కూడా వైద్య విద్య అందుబాటులోకి వస్తుంది. మన జిల్లాలో ఉన్న రోగులకు అందరికి కూడా మెరుగైన చికిత్స కర్నూలు వరకు పోకుండా ఇక్కడ నంద్యాలలోనే అందుబాటులోకి గవర్నమెంట్ అంటే ప్రభుత్వం ఏర్పాటు చేసిన వైద్య ఇది మనకు అందుబాటులోకి వస్తుంది. అది లేకుండా ఎక్కడో నంద్యాలలో జరిగిన దానికి ఆళ్ళగడ్డలో 1 కోటి సంతకాల సేకరణ. ఏం మాట్లాడుతున్నావు, ఏమి నీకు అర్థమవుతుందా లేదా? పూర్తిగా కోల్పోయినట్టున్నావు నాకు తెలిసి. ఈరోజు నేను ఒకటే చెప్తా ఉన్నా, ఇలాంటి మాట్లాడకుండా మీరు ఏవైతే హామీలు ఇచ్చినారో ప్రజలకి అవి నెరవేర్చండి. ముందు మీరు చెప్పిన సూపర్ 6 సూపర్ హిట్ అని తిరుగుతూ ఉన్నారు కదా, సూపర్ 6 సూపర్ హిట్ అని. సూపర్ 6లోనే మీరు 3 హామీలు నెరవేర్చలేదు ఈ రోజుకి.
మహిళలకి ఏదైతే 1800 ఇస్తామన్నా 1500 రూపాయలు ఇస్తారన్నారో 18 ఏళ్ళు నిండిన ప్రతి మహిళకి ఈ రోజుకి అది ఇలా ముందు అది నెరవేర్చండి. 3000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తా అన్నారు, అది ఇలా. ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ సోదరులకు అందరికి కూడా 50 ఏళ్ళు దాటితే 4000 రూపాయల పెన్షన్ ఇస్తా అన్నారు, అది ఇలా. ఈరోజు మీరు ఎలక్షన్లలో చేసిన మోసపూరిత వాగ్దానాన్ని ముందు నెరవేర్చండి. అవి నెరవేర్చకుండా మా గురించి తర్వాత చూద్దురు. నువ్వు అంటున్నావు ఏదో అప్పుడు ప్రజలు కనపడలేదు, ఆ రోజు ప్రజల కోసం పని చేశాం కాబట్టే ఈరోజు మేము ఇంకా ప్రజల ముందర మాట్లాడగలిగే పరిస్థితి ఉంది. నువ్వు కూడా 2019 ముందర ప్రజల కోసం పని చేయలేదా? పని చేయకపోతే నేను ఇంట్లో కూర్చోబెట్టింది. ఈరోజు గాలి కొట్టుకొచ్చింది, ఆ గాలిలో వచ్చినారు తప్పితే మిమ్మల్ని సొంతంగా మిమ్మల్ని చూసి ఎవరు ఓట్లు వేయలేదు, అది గుర్తుపెట్టుకోండి. ప్రజల్ని మోసం చేసినారు. ఏం చేసినారు? జగన్మోహన్ రెడ్డి ఇంత ఇస్తున్నాడు, జగన్మోహన్ రెడ్డి చెప్పిన పథకాలే కాకుండా ఇంకా అదనంగా పథకాలు ఇస్తాం, ఆయన ఇచ్చేవి కంటిన్యూ చేస్తూ ఇంకా అదనంగా ఇస్తామని చెప్పి ప్రజల్ని నమ్మబలికి మోసం చేసి ఈరోజు మీరు అధికారంలోకి వచ్చినారు తప్పితే నిజాయితీగా మీరు ఎక్కడికి రాలే. మీరు నిజాయితీగా అయితే ఈరోజు ఆ పథకాలన్నీ నెరవేర్చండి. వాలంటీర్లను మోసం చేశారు కదా డైరెక్ట్గా. ఏమన్నారు? ఆయన 5000 ఇస్తే మేము 10,000 ఇస్తాము అన్నారు. ఈరోజు ఆ వ్యవస్థనే లేదంటున్నారు. ఈరోజు సచివాలయాలు కడితే ఒకసారి ఏమో చంద్రబాబు నాయుడు ఏం మాట్లాడతాడు, అసలు నేను ఎప్పుడో 2003-4లోనే నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే జీవో ఇచ్చేసాను, దీని గురించి నేను ఆలోచించానంటాడు. ఒకసారేమో ఈ సచివాలయాలు దేనికి డబ్బా సొమ్మని కట్టారు, దేనికి పనికి వస్తాయి ఇవి అంటాడు. ఈరోజేమో అవి లేకపోతే పని చేయలేను, దానికి విజన్ యూనిట్స్ అని పేర్లు పెడతారు. ఇట్లా పేర్లు మార్చుకొని ఇలాంటి పనులు చేయాల్సిందే తప్పితే మీరు స్వతహాగా ఈ దేనికి పనికిరారని చెప్పేసి ప్రజలందరికీ కూడా తెలుసు.